హాయ్ అండి, నమస్తే. నేను మీ మత్స్యపురం నాగేశ్వరి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే నేను XU500కి సన్ రూఫ్ అది ఓపెన్ అయితే లేదు. సో చూడాలి ఇది ఏంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి. జనరల్గా ఇక్కడ నుంచి డ్రైన్ పైప్స్ ఉంటాయి, అక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి. కానీ ఇది వాటర్ పోనందుకు ఏమైతే అంటే ఓసారి దీంట్లో వాటర్ అవుతాయి. దీంట్లో స్టోరేజ్ అయినప్పుడు దీంట్లో ఉన్న మోటార్కి వెళ్ళి మోటార్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం మరి ఇప్పుడు దీని ఇష్యూ ఏంది, దేనికి సంబంధించింది అని చెప్పి. సో ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది మరి ఏంది ప్రాబ్లం ఉంది అని చెప్పి. ఒక చేతితో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో ఓపెన్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను ఓపెన్ అయితే చేసిన. సో ఇవి ఆపేస్తాను ఇప్పుడు. యాక్చువల్గా మొన్న 15 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, దానివల్ల ఏమైందంటే వాటరు బయటికి వెళ్ళినాయో తెలియదు కానీ మొత్తానికైతే ఈ ఇక్కడ ఉండే క్యాబినెట్లోకి వెళ్ళి వాటర్ వచ్చినాయి లైట్గా డ్రాప్స్. సో అందుకోసం అని చెప్పేసి దీంట్లో అయితే వాటర్ ఉన్నాయి, మీరు చూడండి. ఇక్కడ ఇదంతా వాటర్ ఉన్నాయి. సో వాటర్ పోయింది కాబట్టి దీంట్లో సప్లైకి ఆన్ చేసేటప్పుడు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీన్ని నేను ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేయాలి. దీంట్లో మహా అంటే పోతే ఇంకా మోటార్ పోతుంది. ఇంకా మోటార్ బాగుంది అని అంటేనేమో వైరింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో చూద్దాం మరి దీనికి వైరింగ్ ప్రాబ్లం ఉందా లేకపోతే మోటార్ ప్రాబ్లం ఉందా అని. మోటార్ ప్రాబ్లం ఉన్న పెద్ద నెత్తి నొప్పి, వైరింగ్ ప్రాబ్లం ఉన్న నెత్తి నొప్పి. ఎందుకు అని అంటే మోటార్ ఉంటేనేమో జస్ట్ రీప్లేస్ చేసి అయిపోతుంది, కానీ నెత్తి నొప్పి ఎందుకంటే కొత్త మోటార్ వచ్చేసి దగ్గర 12,000 నుంచి 14,000 వరకు ఉంటుంది. 14,000 అంటేనేమో షోరూమ్లో దొరుకుతుంది, 12,000 అంటేనేమో బయట దొరికే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మంచి కొత్త మోటరే. ఇదొకటి సినారియో. అయితే ఇంకో సినారియో వైరింగ్ ప్రాబ్లం అనుకోండి. ఇదంతా చెక్ చేసుకోవాలి, వైరింగ్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఏందనేది. అదొక ప్రాబ్లం ఉంటుంది అనుకోండి. సో దీంట్లో ఇంత వాటర్ నిండుకున్నాయి అంటే ఇంకా నీళ్ళు ఆగినాయి అక్కడక్కడ. వాటర్ అయితే లేవులే, కానీ ఆ పైపులు ఇక్కడ 2 పైపులు ఉంటాయి ఈ ఏరియాలో కానీ లేకపోతే ఈ సైడ్ పిల్లర్లో 2 డ్రైనేజ్ పైపులు ఉంటాయి. ఆ డ్రైనేజ్లో ఒకవేళ దీనిపైన వచ్చి ఆగే డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్లోకి వెళ్ళి ఆ డస్ట్ అంతా దాంట్లో స్ట్రక్ అయితే వాటర్ పోవు. ఇంకా పోన్ వాటర్ అంతా ఇక్కడనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అదే మేజర్ ఇష్యూ. సరే చూద్దాం మరి, మోటార్ అయితే చెక్ చేద్దాము. మీరైతే ఈ వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేస్తా, సాల్వ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇంకా సాల్వ్ అంటే మోటార్ ఇష్యూ ఉంది అనుకుంటేనేమో మోటార్ చేంజ్ చేయడానికే ప్లాన్ చేయాలి. లేదనుకుంటే ఇంకా మోటార్ బాగుందంటేనేమో వైరింగ్ చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యాను ఇదే విషయం పైన, రమ్మన్నారు వాళ్ళు. సో చూడాలి మరి. సో ఇది మీరైతే కంటిన్యూ చేయండి. ఎంత వాటర్ పోయి పవర్ రెస్ట్ వచ్చింది. పవర్ రెస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా బ్యాటరీ సప్లై అయ్యేటప్పుడు ప్లస్ మైనస్ లాంటివి ఏమైనా కలుగుతాయి. ఇందులో వాటర్ ఉన్నాయి చూడండి. సన్ రూఫ్ అందుకోసమని అప్పుడప్పుడు సర్వీస్ చేయాలంటారు. ఎందుకంటే
అది రూఫ్ పైన ఉంటుంది కాబట్టి ఆ రూఫ్ పైన ఉండే ఎండ వేడికి రబ్బర్ అనేది కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసం నీకు వాటర్ చూడ ఎట్లున్నాయి. ఈ వాటర్ వల్ల ఇదంతా ఖరాబ్ అయింది. అందుకోసం అని చెప్పేసి ఇది మోటార్కి పవర్ సప్లై అవుతలేదు. మరి చూద్దాం, ఇదంతా ఒకసారి క్లీన్ చేసి చూద్దాము. క్లీన్ చేసి చూసి మరి బోర్డు ఉందా లేకపోతే పోయిందా లేదని తెలియదు. దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఒకసారి పవర్ సప్లై ఇచ్చి చూస్తా. నార్మల్ ఇంట్లో ఉన్న సప్లై తోటి, ఇంట్లో అంటే డీసీ సప్లై ఉంది నా దగ్గర, ఆ డీసీ సప్లై ఇచ్చి చూస్తా. చూసి ఒకవేళ ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఇంకా తప్పదు, ఇంకా ఇది మార్చాల్సిందే. ఇప్పుడైతే నేను ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తోటి ఫస్ట్ మోటార్ మంచిగా ఉందా లేదా చెక్ చేస్తున్నా. సో అయితే ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ కనెక్షన్ ఇచ్చినట్టయితే తిరుగుతుంది. మోటార్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ బోర్డు మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. బోర్డు మంచిగా ఉందా లేదా అనేది ఒకటి మల్టీమీటర్తో చెక్ చేయాలి, కానీ నాకు మల్టీమీటర్ నా దగ్గర లేదు. సో ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇది మళ్ళీ ఎప్పటిలాగా దానికి ఫిట్ చేసి దానికి చెక్ చేయడమే, ఏది మన సన్ రూఫ్కి పెట్టి చెక్ చేయడమే. సో ఇదైతే పెట్టి చూస్తా, పెట్టి చూసి క్లోజ్ చేసి నేను డైరెక్ట్ పెట్టి చూస్తా ఒకసారి దీన్ని సప్లైకి, సన్ రూఫ్కి ఫిట్ చేయకుండా. ఇంకా దీని నుంచి సప్లై ఇది తిరిగింది అంటే మాత్రం ఇంకో పని చేస్తున్నట్టే. చూద్దాం ఒకసారి. పెట్టి చెక్ చేయి. ఈ డైరెక్ట్ ఇది ప్లగ్ పెట్టి చూడాలి. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఇది పెట్టి చూద్దాం. హాయ్ అండి, నేను సన్ రూఫ్ మోటార్ కనెక్షన్ ఇచ్చి చూసిన, కాకపోతే అది రావట్లేదు. అయితే నేను సికింద్రాబాద్లో ఒక ఎలక్ట్రీషియన్ తోటి మాట్లాడాను. తను తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మంటే నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. చూద్దాం మరి అది ఏంది ప్రాబ్లం ఉంది ఎట్లా అని చెప్పేసి. దాంట్లో సర్క్యూట్ ప్రాబ్లం ఉంటుంది. అది అంటే బోర్డు పైన ఏదైతే లైన్స్ ఉంటాయో సర్క్యూట్ లైన్స్ అవి బర్న్ అయిపోయి ఉండొచ్చు అని అన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది ఇంతకు ఏం జరిగిందని చెప్పేసి చూపిస్తాను. సో మీరు ఎవరైతే సన్ రూఫ్ కార్ వెహికల్ మెయింటైన్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి అయితే సర్వీసింగ్ చేసుకోండి. సన్ రూఫ్ అక్కడ డ్రైన్ పైప్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఇప్పుడు ఈ సన్ రూఫ్ మోటార్ ఖరాబ్ కావడానికి కారణము ఆ డ్రైన్ పైప్సే. ఎప్పుడైతే ఆ డస్ట్ ఫామ్ అయ్యి అంతా లోపల డస్ట్ ఇరుక్కుంటుందో వాటర్ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో అప్పుడే ఇటువంటిది ప్రాబ్లం అయితే వస్తుంది. అంటే అక్కడ ఏదైతే రిజర్వాయర్ అని చెప్పేసి ఒక చిన్న స్టోరేజ్ లాగా ఉంటుంది. వాటర్ అక్కడ కలెక్ట్ అయ్యి ఆ కలెక్ట్ అయిన వాటర్ 2 sides నుంచి ముందుకు వెళ్ళిపోతాయి. అక్కడ బ్యాక్ సైడ్ కూడా 2 ఉంటాయి. సో ఎక్కువ అయితే ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి పోకపోయినప్పుడు ఈ సన్ రూఫ్ మోటార్లకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఈయనే చూడండి, నా సన్ రూఫ్ది ఏదైతే బోర్డు ప్రాబ్లం ఉందో ఇది వచ్చేసి మనకు లొకేషను మినిస్టర్ రోడ్ దగ్గర ఉంటుంది. నేను లొకేషన్ కూడా నేను మ్యాప్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మొత్తానికి మోటార్ అయితే మంచిగా అయింది. ఇది ఇప్పుడు డైరెక్ట్ పెట్టి చూసినాము, అది మంచిగా పనిచేస్తుంది. సో పనిచేస్తున్నందుకు ఇప్పుడు డైరెక్ట్ మోటార్ ఫిట్ చేసేసిండు. ఫిట్ చేసిన తర్వాత అది ఎట్లా ఫంక్షన్ అంటే అనేది మళ్ళీ చూపిస్తాను కంటిన్యూషన్ వీడియోలో. మైక్ అది పెట్టినావు, మైక్ దీనికి వస్తుంది. ఓకేలే,
లేదు ఇది స్విచ్ పై నుంచి లోపల నుంచి పెట్టాలి. లోపల నుంచి ఎట్లా వస్తుంది? అట్లా వస్తుందా? అయితే సరే. ఎందుకంటే వాళ్ళు పెట్టినాక పీక నుంచి ఎందుకు లేదు. నార్మల్ ప్రెస్ క్లిప్ లాకే ఉంటాయి. అయిపోయింది. ఒకసారి చూసుకోనా ఒకసారి. లాక్ అయినాక లాక్ అయిపోయింది. ఓపెన్. ఓకే డన్. అమ్మయ్యా, చూసండి కదండి, మొత్తానికైతే అయిపోయింది. దగ్గర 10 రోజులు అవుతుంది సన్ రూఫ్ పని చేయక. దానివల్ల నాకు టెన్షన్, ఈ వాటర్ ఏడలు ఎక్కువ లీక్ అవుతాయో ఏమో అని. మొత్తానికైతే క్లియర్ అయిపోయింది. సో ఇది లొకేషన్ వచ్చేసి మనకు రాణిగంజ్లో ఉంది. రాణిగంజ్ కాదు, సారీ, మినిస్టర్ రోడ్ దగ్గర జిమ్ స్ట్రీట్ రైల్వే స్టేషన్కి ఇటు పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీలైతే నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూషన్లో ఈ అడ్రస్ గురించి కొంచెం క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను వాళ్ళకి పేమెంట్ చేసి వచ్చేది ఉంది. నాకు 1500 అని అన్నారు. వీలైతే ఇంకో కొంచెం మాకు ఇంకా రిక్వెస్ట్ చేయని చూడాలి. పెద్ద విషయం కాదు, ఎందుకంటే కొత్త మోటార్ ఇప్పుడు 13,000. ఇప్పుడు 13,000 దానికంటే వీళ్ళకి 15,000 1500 ఇచ్చిన టెన్షన్ లేదు కాబట్టి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.